హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము కల్కి గుడికి వెళ్తున్నాం. ఇదైతే మా హాస్టల్ పై నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మాకు 6 కిలోమీటర్స్ ఉంది కల్కి గుడి. ఇంకా ఆటోకి స్టార్ట్ అయిపోతాం. ఇదైతే ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం మేము చూడగానే ఆ తెల్ల పాలరాయితో చాలా బాగా అనిపించింది. మాకు చూడగానే నచ్చేసింది అనమాట. చూడగానే మినీ ఒక తాజ్ మహల్ అనిపించింది మా అందరికి. ఈ కల్కి గుడి గురించి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా రూమర్స్ చెప్పారు. అంటే ఈ గుడికి వెళ్ళి చాలా మంది మాయమైపోయారని, కిడ్నీలు అమ్మేస్తున్నారని, దీని కింద చాలా డ్రగ్ డీల్స్ లాంటివి జరుగుతాయని చాలా చెప్పారనమాట. సో అవేమీ మీకు పెద్ద నమ్మలేదు, కానీ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నిజమే అని తెలిసింది. దీని మీద చాలా రూమర్స్ అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఇది కల్కి భగవాన్ గుడి అంట. మేము వెళ్ళిన తర్వాత కొంచెం సెర్చ్ చేసి తెలుసుకున్నాం అన్ని డీటెయిల్స్. ఈ కల్కి భగవాన్ గుడి గురించి నేను లాస్ట్ లో అయితే మొత్తం డీటెయిల్ గా చెప్పాను. తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. రాగానే లాన్కి వెళ్ళకుండా మొత్తం చుట్టూరు అయితే ఫస్ట్ చూసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము. నేనైతే ఇలా సెల్ఫీ వీడియో తీసుకున్నాను. అలా అయితే అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. నేనైతే స్లో మోషన్ వీడియో కూడా తీసుకున్నాను. అలా ఫ్రంట్కి అలా నడుచుకుంటూ వెళ్తే పెద్దగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. అక్కడికైతే సెక్యూరిటీ అలౌ చేయలేదు, వెళ్ళకూడదు అన్నారు. ఎందుకో చెప్పలేదు. సో మాకు ఎందుకని మేమైతే బ్యాక్ వస్తాం. గుడి దగ్గర నుంచి వస్తుంటే గేట్లు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. మేము ఫస్ట్ అనుకున్నాం ఈ రోజు ఓపెనింగ్ లేదేమో, మేము రాంగ్ డేట్ని వచ్చామేమో అనుకున్నాం. కానీ తర్వాత అయితే కాదని తెలిసిందే. లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళే ఒక రూట్ ఉంది. ఈ రూట్ ఉంది కదా, దీన్ని అయితే చూసామన్నమాట. మొక్కలు చెట్లతో బాగుంది ఈ రూట్ అయితే. దీన్ని చూసేసుకుని ఇంకా ఈరోజు ఓపెనింగ్ లేదేమో అని వెళ్ళిపోతున్నాం మేము. వెళ్ళిపోతుంటే కరెక్ట్గా సెక్యూరిటీ అతను అన్నారు 3కి ఓపెన్ అవుతుందని. సో ఇంకో 10 మినిట్సే ఉందన్నమాట 3 అవ్వడానికి. సో బాగానే ఎంతసేపు టైం పాస్ చేసాం అనుకుని మళ్ళీ అయితే గుడిలోకి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం మేము. ఈ మెట్లు కానీ ఇవి కానీ మొత్తం పాలరాయితో ఉంది కాబట్టి చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది ఇది. అప్పటిదాకా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతలా పాలరాయి టైప్ అనమాట. సో అంతా అనేది ఆర్కిటెక్ట్ భలే ఉంది అనిపించింది నాకైతే. నేను ఈ కల్కి భగవాన్ గుడి దగ్గర చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. ఎప్పటిదాకా ఏ గుడి దగ్గర ఎన్ని ఫొటోస్ తీసుకోలేదేమో. నాకు అంతలా నచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ గుడి కానీ చాలా ఇంప్రెస్ చేసింది నన్ను అయితే. సో ఇంకా అలా వీడియోస్ తీసుకుంటే అయితే పై ఫ్లోర్కి అయితే వెళ్ళాం. పై ఫ్లోర్ ఉందన్నమాట. పై ఫ్లోర్కి వెళ్ళగానే అక్కడ ఇద్దరైతే సెక్యూరిటీ ఉన్నారు. ఒక మగవారు ఒక ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే చెక్ చేశారనమాట. ఏమన్నా ఇల్లీగల్ వస్తువులు లాంటివి ఏమన్నా తెస్తున్నారని. నార్మల్గా చెకింగ్ ఉంటుంది కదా ప్రతి గుడి దగ్గర, అలా చెకింగ్ అయితే చేశారు. ఆ తర్వాత అక్కడ కౌంటర్ టైప్ ఉంది. అక్కడైతే అన్ని మొబైల్స్ తీసేసుకుని మనకి టోకెన్స్ ఇస్తున్నారనమాట. వీడియోస్ గట్రా తీసుకొని వాళ్ళు లాన్కి వెళ్ళి. అందుకు నేను ఏది రికార్డ్ చేయలేదు, కానీ అక్కడైతే చూపిస్తాను చూడండి లాన్ ఎంత హాల్ ఉందో. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ హాల్ అయితే. ఎవరైతే లేరు ఇక్కడ. ఈ కల్కి టెంపుల్ ఇలా ఈవెంట్స్ జరుగుతాయి అనుకుంటా. ఇక్కడ టీవీలు అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదర్ కంట్రీస్ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా డివోషనల్గా వచ్చి ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడ వీడియోస్ చూపిస్తున్నట్లుగా. ఇక్కడ నుంచి అయితే మేము మొబైల్స్ అన్ని ఇక్కడ లాన్ ఇచ్చేసి కూపన్స్ తీసుకుని పైకి వెళ్ళిపోయాం. నేను ఇంకా కల్కి భగవాన్ అనుకుంటే నిజంగా గాడ్ ఏమో ఒక శిల్పం టైప్ ఉంటారేమో అలానే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలా అయితే లేదు. కల్కి భగవాన్ అంటే ఒక మనిషి కల్కి అవతారం ఎత్తి దేవుడయ్యారు అని తెలిసింది ఇక్కడికి అయితే వచ్చిన తర్వాత. సో వెళ్ళే వరకు మాకైతే బ్లాంక్ అనమాట. ఏం తెలియదు ఇన్ఫర్మేషన్ ఈ గుడి గురించి అనేది. మా హాస్టల్ పై నుంచి ఏదో తెల్లగా పెద్ద గుడి కింద అనిపిస్తుంది, వెళ్ళాలని వచ్చింది తప్ప ఇంకా క్లారిటీ అయితే ఏం లేదు ఈ గుడి గురించి అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం తెలుసుకున్నాం దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అని. ఈ కల్కి భగవాన్ గురించి నేను రీసెర్చ్ చేసింది తెలుసుకున్నది మీకైతే ఇప్పుడు చెప్తాను. కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. ఇతను కల్కి అవతారం ఎత్తానని జనాలు చెప్పుకుంటూ అవతరించానంటూ నేను మనిషి అవతారంలో ఉన్న కల్కి భగవాన్ అని తినైతే ప్రచారంలోకి వచ్చారు. కల్కి భగవాన్ ఇతన్ని కల్కి భగవాన్ అవతారం ఎత్తారని అందరూ అంటారు. వారి భార్యని అమ్మ భగవాన్ అని అంటారు. కల్కి భగవాన్ విజయ్ కుమార్ నాయుడు మొదట్లో ఎల్ఐసి క్లర్క్ కానీ ఎల్ఐసి ఏజెంట్ నుండి కల్కి భగవాన్ గా మారారంట. ఒక మధ్యతరగతి ఉద్యోగి నేను కల్కి అవతారం ఎత్తానని చెప్పుకుంటూ ఎంత డబ్బు ఆస్తి ఎలా సంపాదించారు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అలాగే ఇంత పెద్ద టెంపుల్స్ ఎలా కడుతున్నారో ఎవరికి తెలియట్లేదు. ఇతను మొదటి 30 సంవత్సరాలు నార్మల్ జీవితం గడిపారు. తర్వాత నేను కల్కి అవతారం ఎత్తాను, దేవుడయ్యాను అని చెప్పుకుంటూ కల్కి అవతారంగా అవతరించారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే కల్కి గుడిలో 100 కోట్లు బంగారం $US దొరికాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినప్పటి నుంచి కల్కి భగవాన్ అయితే ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు. ఒకవేళ దర్శించుకోవాలంటే సాధారణ దర్శనానికి 5,000, తన పర్సనల్గా దర్శించుకోవాలంటే 25,000, తన కాళ్ళని తాకాలంటే 30,000 పైగా ఉంటుందంట. మొదట్లో నేను కల్కి అవతారం ఎత్తాను అనుకుంటూ వచ్చిన డబ్బుతో సేవలు చేస్తూ మొదలుపెట్టారు కల్కి భగవాన్. మహిమలు జరిగాయంటూ జనాలు చెప్పుకుంటూ పేరు వచ్చింది కల్కి భగవాన్. మొదటిగా ఈ కల్కి టెంపుల్ ని వరదైపాలెం అనే తిరుపతి దగ్గర వన్నెస్ టెంపుల్ అని స్టార్ట్ చేశారు. తర్వాత అనేక చోట్ల అనేది కల్కి టెంపుల్ ని కట్టడం జరిగింది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరగగానే ఈ కల్కి భగవాన్ అమ్మ భగవాన్ అనేవారు గుడికి రావడం మానేసి నెలలో సంవత్సరాలు అయిపోయింది అనమాట. అప్పటి నుంచి అయితే ఇక్కడ జనం మొత్తం తగ్గిపోయారు. కానీ ఒక సోషల్ మీడియాలో చెప్పారనమాట, మేమేం పారిపోలేదు,
ఇంకా ఉన్నాం, దర్శనాలు ఇస్తున్నాం, వీడియో కాల్స్ ద్వారా ఇస్తున్నాం అని చెప్పారు. కానీ అప్పటి నుంచి అయితే గుడికి వెళ్ళడం జనాలు తగ్గించేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కల్కి భగవాన్ గుడులు అయితే చాలా ఖాళీగా ఉంటున్నాయి. అప్పట్లో అయితే చాలా రద్దీగా ఉండేవంట 2008 నుంచి అయితే. తర్వాత అలా స్లో అయిపోయింది. వీళ్ళైతే ఇప్పటికైతే గుడికి రావడం మానేశారు. అప్పటి నుంచి మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడైతే వాళ్ళ కొడుకు కృష్ణాజీ అయితే ఇది మొత్తం చూసుకుంటున్నారు. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ఖాళీగా అయిపోయినాయి. సో ఇది గైస్ కల్కి భగవాన్ గుడి గురించి, అలాగే కల్కి భగవాన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో ఫస్ట్ లో అయితే వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కింద అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇంక చూసుకునే ఫొటోస్ కట్టా వీడియోస్ అనేది తీసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం అన్నమాట బయటికి. ఇక్కడ బయట చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు దగ్గర అయితే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ అయితే కాసేపు కూర్చొని మేము అందరం వెళ్ళిపోయాం. ఈ లొకేషన్ చెప్పలేదు కదా, ఈ తడ దగ్గర నుంచి 6 కిలోమీటర్స్ ఉంది. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. సో బాయ్.